అమ్మా నాన్న అనాథాశ్రమం అని చెప్పేసి గత 15 సంవత్సరాలుగా జరుపుతున్నారని తెలిసింది. చక్కటి వాతావరణం, నివాసం చాలా పరిశుభ్రత కలిగి ఉన్నది. ఆసుపత్రి సదుపాయం కూడా ఉన్నది. అన్నీ ఫ్రీ సర్వీసెస్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి భోజనం కానీ ప్రతి విషయంలో కూడాను చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇలాంటి సేవ చేయడం అనేటువంటిది నేను నా దృష్టిలో ఇది ఫస్ట్ టైం చూడడం. వీళ్ళు ఇంతటి సర్వీస్ ఇస్తున్నారు. వీళ్ళు చాలా గొప్పగా అనిపిస్తున్నది. డొనేషన్స్ తోచిన వారు వాళ్లకు డొనేట్ కూడా చేస్తున్నారు. మన తోచిన సహాయం కూడాను చేస్తే బాగుంటుంది అనేటువంటిది మా తరఫున మేము కూడా మాకు తోచింది మేము కూడా సహాయం చేయాలనుకుంటున్నాం. చూసిన వాళ్ళు కూడాను ఒకసారి సందర్శించి పర్సనల్గా వచ్చి చూసి వాళ్లకు తోచిన విధంగా సహాయం చేయడం కూడా మంచిది అని నా అభిప్రాయం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.